అధ్యక్షులు సూరిబాబు గారు, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాదరావు గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గురించి ఇంతమంది మన నాయకులు చెప్పారు. 1848 అంటే సుమారు 177 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 21వ తారీఖు ప్రపంచంలో ఉండేటువంటి కోట్ల మంది కార్మికులు, శ్రమజీవుల యొక్క విముక్తి మార్గాన్ని ఏ రూపంలో ఈ సమాజం మారుతుంది అని ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని రుజువు చేసి దానికి అవసరమైనటువంటి ఒక గ్రంథాన్ని అందించిన దినం ఫిబ్రవరి 21. అదే కమ్యూనిస్టు ప్రణాళిక. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ అనేటువంటి ఇద్దరు యువకులు ప్రపంచ విముక్తి కోసం అనుసరించాల్సినటువంటి ఒక సైద్ధాంతిక గ్రంథాన్ని కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్ల మంది ప్రజల ముందు వాళ్ళు ఆ రోజు ప్రతిపాదించారు. ఆ గ్రంథం ఆవిర్భవించిన దినం సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మార్క్సిజంలోని ముఖ్యమైనటువంటి కార్మిక విముక్తికి సంబంధించిన ముఖ్యమైన మౌలిక సిద్ధాంతాల్ని ప్రతి సంవత్సరం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం లెనిన్, అంటే రష్యాలో విప్లవాన్ని సాధించినటువంటి రథసారథి లెనిన్ రాసినటువంటి ఒక ప్రముఖ గ్రంథం సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే ఈ పుస్తకాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకని ఈ పుస్తకం గురించి ఇప్పుడు మాట్లాడాలా? ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడి యొక్క చర్యలు, ప్రపంచంలో అనేక దేశాలని ఆయన భయపెడుతున్న తీరు, మనలాంటి అనేక దేశాలతో బలవంతానో బరలోబపెట్టు మభ్యపెట్టు ఒప్పందాలు చేసుకుంటున్న విధానం, చివరికి ఒక దేశ అధ్యక్షుడినే అధ్యక్ష భవనంలోకి జొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన విధానం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఊహించగలము? మన ఆధునిక కాలంలో, మనందరం బతుకున్న కాలంలో, ఇంత సైన్స్ అభివృద్ధి అయిన కాలంలో, ప్రపంచమంతా ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకుంటున్న ఈ కాలంలో ఒక దేశ అధ్యక్షుని ఇంట్లోకి, అందులో ఒకసారి కాదు వరుసగా 3 సార్లు ఎన్నికైనటువంటి ప్రభుత్వం అది, ప్రజల ఓటింగ్లో అత్యధిక ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం, అట్లాంటి దేశ అధ్యక్షుణ్ణి అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన్ని, ఆయన భార్యను కిడ్నాప్ చేసి ఈరోజు అమెరికా జైల్లో పెట్టినారు. ఏదా దేశం? మనందరూ తెలుసు, వెనిజులా. వెనిజులా దేశ అధ్యక్షుడిగా ఉండేటువంటి మదురో అనేటువంటి ఆయన్ని కిడ్నాప్ చేసినారు. మనకు సహజంగానే అనుమానం వస్తుంది, మామూలు మన ఇంట్లోకి రావాలంటేనే పరాయోడు రాలేడే, ఒక దేశ అధ్యక్షుని భవనంలోకి సైన్యం జొరబడితే మరి ఆ దేశంలో ఉండే సైన్యం ఏం చేసింది అని అనుమానం వస్తుంది. 119 మంది చనిపోయినారు సైనికులు ఆ కిడ్నాప్ సందర్భంగా. ఈ 119 మంది చనిపోయినటువంటి ఆ దాడికి ఇప్పటి వరకు ప్రపంచంలో వాడనటువంటి అత్యంత ఆధునికమైన, అతి నిశ్శబ్దమైన, అతి ప్రమాదకరమైన ఆయుధాలను వాడింది అమెరికా. 119 మందిని చనిపోతే కనీసం సౌండ్ రాలేదు కాల్చినట్టుగా. అంటే అంత పకడ్బందీగా ప్రపంచం ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఆయుధాలని కిడ్నాప్ కోసం వాడింది. అంతేకాదు, ఈ 119 మందిని దగ్గరకు వచ్చి కాల్చడం కాదు, విమానం ఎక్కడో ఉన్నటువంటి సైనిక విమానంలో నుంచి ఏ పార్టులో ఎవరుండారో గుర్తించి కరెక్ట్ అక్కడి నుంచి ఆపరేట్ చేసినారు. అంటే ఇక్కడ పక్కన సూరిబాబు గారు ఉంటారు అని అంటే సూరిబాబు గారికి మాత్రమే తగులుతుంది, పక్కన నాకు తగలదు. అంత పకడ్బందీగా ఆ హత్య జరిగింది. 119 మందిని చంపి ఆ తర్వాత కిడ్నాప్ చేసి తీసుకున్నారు. ఎందుకని? ఒక దేశ అధ్యక్షుడిని ఆ రకంగా కిడ్నాప్ చేయడం ఏమిటి? అంతేకాదు, పక్కన ఇంకో దేశం ఉంది కొలంబియా అని. అక్కడ నేను చెప్పినట్టుగా మీరు పరిపాలించకపోతే నీ దేశాన్ని నేనే పరిపాలిస్తానంటాడు. కెనడా అని ఇంకో దేశం ఉంది, అది నా 51వ రాష్ట్రం పొండి అంటున్నాడు. గ్రీన్లాండ్ అని ఒక ప్రాంతం ఉంది, అది నాకు అమ్ముతారా, ఆక్రమించుకోమంటారా అంటున్నాడు. క్యూబా అనే ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండే దేశం ఉంది, ఆ దేశానికి అధ్యక్షుడు ప్రజలు ఎన్నుకున్నాయన కాదట, ఈయన ఇక్కడ అమెరికా నుంచి నేను పంపిస్తున్నాను ఫలానా అధ్యక్షుడిని, ఈ అధ్యక్షుడే మీ అధ్యక్షుడు అని చెప్తున్నాడు. మన దేశంతో గత 2.5 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు, ముఖ్యంగా సంవత్సరం పైగా సాగుతున్న వాణిజ్య ఒప్పందాల్ని 8 నిమిషాలు ఫోన్లో
మోడీతో ఫోన్లో మాట్లాడి ఒప్పందాలు సెటిల్ చేసుకున్నాడు ఓన్లీ 8 నిమిషాల్లో. ఏమిటి ఇంత ఖండకావరం, ఇంత దౌర్జన్యం, ఇంత పెత్తందారితనం? ఎప్పుడో పాతకాలం, అనాగరిక కాలం, సమాచారం తెలియని కాలంలో సామ్రాజ్యవాదం వచ్చి మనల్ని ఆక్రమించిందంటే ఆ రోజుకు మనకు ఇంత జ్ఞానం లేదు, ఇన్ని విలువలు తెలవు, అందుకని జరిగిందనుకోవచ్చు. కానీ ఆధునిక కాలంలో ప్రపంచమంతా అరచేతిలో చూస్తున్న కాలంలో ఇంత దుర్మార్గం కళ్ళెదురుగా జరుగుతుంది. అంటే గత సామ్రాజ్యవాదానికి ఈనాడు జరుగుతున్న ఈ సామ్రాజ్యవాదానికి ఉండే సంబంధాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనం చేసేటువంటి వర్గ పోరాటాలు, కూలి పోరాటాలు, వేతన పోరాటాలు, సమ్మెలు, ఆందోళనలు ఇవి విజయం అవుతాయా లేదా అనేటువంటి అనేక రకాల అనుమానాల్ని, అనేక రకాల మన మధ్య మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ పరిష్కారం చేయగలిగినటువంటి అత్యున్నత కీలకమైన గ్రంథం ఈ లెనిన్ రాసిన సామ్రాజ్యవాదం. ఈ పుస్తకంలో 2 అంశాలు ప్రధానంగా ఆయన మాట్లాడినాడు. మొదటిది సామ్రాజ్యవాదం అంటే ఏమిటి, దాని లక్షణాలు, దాని స్వభావం ఏమిటి, సామ్రాజ్యవాదం అంటే అనేది మొదట అంశం. రెండోది ఈ సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలో, కార్మిక వర్గ సంఘాల్లో వచ్చినటువంటి అనేక రకాల తేడాలు, భేదాభిప్రాయాలు, వీటిని ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలి, ఈ రెండే ఈ పుస్తకం మొత్తం సారాంశం. మొదటిది సామ్రాజ్యవాదం అంటే ఏమిటి, రెండోది సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాలు ఏ రకంగా పనిచేయాలి. ఈ రెండింటి గురించి ఈ పుస్తకం అంతా రాయబడింది. ఈ పుస్తకం రాసే నాటికి, ఇది రాసింది 1916లో, జనవరి నుంచి జూన్ మధ్య ఈ పుస్తకాన్ని ఆయన రాసినాడు. ఆయన ఈ పుస్తకాన్ని రాసే నాటికి తీవ్రమైన రష్యాలో ఉండేటువంటి జారు ప్రభుత్వం, చక్రవర్తి ప్రభుత్వం ఆయన తల మీద ధరబెట్టి ఆయన్ని పట్టించినా, ఆయన ఆచూకీ చెప్పినా కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వేలం పాటలో ఆయన తలను ఆయన చంపడానికి పోలీసు వెంటాడుతుంది ఆ కాలంలో. అదే రకంగా ఆయన అజ్ఞాతంలో ఎక్కడో మారుమూల ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. ఒక అనామకుడుగా, ఓ వ్యవసాయ కార్మిక కుటుంబంలో కూలి పని చేసేవాడుగా ఉన్నాడు. అట్లాంటి ఇంట్లో ఏ సదుపాయాలు లేని చోట, తీవ్రమైన పోలీసు నిర్బంధం ఉన్న చోట ఈ పుస్తకాన్ని రాసినాడు. ఈ పుస్తకం ఏదో తన తలలో తోచింది రాయలా, తనకు అనిపించింది రాయలేదు. ఈ పుస్తకం రాయడం కోసం 496 పుస్తకాల్ని కానీ వ్యాసాల్ని కానీ చదివినాడు. 496. ఈ పుస్తకాలు, వ్యాసాలు చదివే క్రమంలో ఏవైతే ముఖ్యమైన అంశాలు అనుకున్నాడో వాటన్నిటిని నోట్బుక్లో రాసుకున్నాడు. ఆ నోట్బుక్లో రాసుకున్నటువంటి పేజీలన్నీ కలిపితే 900 పేజీల నోట్స్ తయారైంది. 496 పుస్తకాలను చదివి 900 పేజీల నోట్బుక్ రాసుకొని 144 పేజీల సామ్రాజ్యవాదం అనే బుక్ మన ముందు ఉంది. అంటే ఆయన ఎంత మదనపడి, ఎన్ని రకాల మదించి మనకు సారాన్ని అందించినాడు. ఆ సారాన్ని ఇప్పుడు చదవమని మనం చెప్తున్నాం. ఈ 144 పేజీలు చదవమని. ఆయన 900 పేజీలు, ఆయన చదివిన 496 పుస్తకాలు ఇప్పుడు ఎక్కర్లా. కనీసం ఈ 144 పేజీల సామ్రాజ్యవాదం అనే పుస్తకాన్ని చదవమంటున్నాం. ఎందుకని ఈ పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉందంటే, ఈరోజు జరుగుతున్న అనేక పరిణామాలు మనకు చదువుతుంటే అర్థమవుతుంటాయి. ఆయన ఆ రోజు చెప్పింది ఏమిటి, కారల్ మార్క్స్ అనేటువంటి ఏదైతే మార్క్సిజం పితామహుడో, కారల్ మార్క్స్ సమాజం ఎందుకని మారుతుంది, సమాజం మారడానికి ప్రధాన కారణాల గురించి చెప్పినాడు. ఉత్పత్తి పెరిగేంత కొద్దీ ఆ ఉత్పత్తి కొద్దిమందికే లాభం చేకూరుస్తుంది, అత్యధిక మంది పేదలైపోతుంటారు, అసమానతలు పెరుగుతాయి, ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతాయి, కార్మికులు శ్రమ దోపిడికి గురవుతారు. ఈ దోపిడికి గురైన ప్రజలు ఉత్పత్తి ఓ వైపు పెరుగుతుంటే రెండో వైపు పేదరికం పెరిగి క్రమంగా ఈ సమాజాన్ని మారుస్తారు. ఆ క్రమమే పెట్టుబడి పెరగడం అనేది, సంపద కొద్దిమంది దగ్గర పెరగడమే ఆ దేశంలో విప్లవానికి కారణమవుతుంది అని మార్క్స్ చెప్పినాడు. కానీ లెనిన్ బతికిన నాటికి, లెనిన్ ఈ గ్రంథం రాసే నాటికి కమ్యూనిస్ట్ పార్టీలో కొద్దిమందికి కొన్ని చర్చలు లేవనెత్తినారు. ఏమిటి ఆ చర్చ అంటే, మార్క్స్ చెప్పినట్టుగా బ్రిటన్ బాగా అభివృద్ధి అయింది, అప్పటికి పెద్ద పారిశ్రామిక దేశంగా అభివృద్ధి అయింది. అక్కడ మాత్రం కార్మిక సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పెరగల. బ్రిటన్లో విప్లవం రావాలి కదా మార్క్స్ చెప్పినట్లు,
మార్క్స్ చెప్పింది ఎక్కడైతే బాగా పారిశ్రామిక అభివృద్ధి అవుతుందో అక్కడ విప్లవం వస్తుంది అని చెప్పాడు. మరి బ్రిటన్ అభివృద్ధి అయింది, జర్మనీ అభివృద్ధి అయింది, ఫ్రాన్స్ అభివృద్ధి అయింది, కానీ ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మార్క్స్ చెప్పింది సరైందేనా, మార్క్స్ నిజమే చెప్పాడా, చెప్పిన దాన్నంతా కరెక్టేనా అనే చర్చ కమ్యూనిస్ట్ పార్టీలో లెనిన్ కాలం నాటికి వచ్చింది. ముఖ్యంగా జార్న్ బెర్న్స్టీన్ ఎంగెల్స్కు అనుచరుడుగా ఉండేటువంటి ఓ ముఖ్యమైన జర్మన్ పార్టీ నాయకుడు ఆయన. జర్మన్ పార్టీ ఎంత పెద్ద పార్టీ అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి 69 పత్రికలు నడుపుతుంది ఆ రోజుల్లో జర్మన్ పార్టీ. 69 పత్రికలు నడుపుతుంది. ఆ పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీ. ప్రపంచంలో అగ్రనాయకులంతా జర్మన్ నుంచే వచ్చినారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి. మార్క్స్, ఎంగెల్స్, అనేక మంది ప్రముఖులంతా, కాట్స్కి, అనేక మంది అక్కడి నుంచే వచ్చినారు. పెద్ద పార్టీ, పెద్ద నాయకులు వచ్చిన పార్టీ, ఓ పెద్ద పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశం నుంచి వస్తున్న డిమాండ్ కనుక ఈ బెర్న్స్టీన్ అని ఆయన మార్క్స్ చెప్పింది సరైంది కాదు, అందుకని మళ్ళా తిరిగి మార్క్సిజాన్ని సవరించాలి, రివైజ్ చేయాలి. ఇప్పుడు మనం రివిజనిజం అంటున్నాం. ఈ రివిజనిజం అనేది ఈయన నుంచి వచ్చిందే. ఈయనే ఆ రోజుల్లో రివైజ్ చేయాల, మన సిద్ధాంతాన్ని తిరగదోడాల. ఆ సిద్ధాంతం తిరగదోడడంలో సరిగా ఉందా లేదా, మార్క్స్ చెప్పింది సరైందా కాదా అని పరిశీలించాలి అని మొదలుపెట్టాడు. లెనిన్ ముందు ఇది ఒక ఛాలెంజ్. మార్క్సిజంని, దాని విశిష్టతను, దాంట్లో ఉండే సారాన్ని తిరిగి ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, ఒక పెద్ద నాయకుడి నుంచి ఛాలెంజ్ వచ్చింది కమ్యూనిస్ట్ ఉద్యమానికి. ఆయన చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయాలి. రెండో సమస్య, సామ్రాజ్యవాదం ప్రపంచంలో అనేక దేశాల్లో తన వలసలను ఏర్పాటు చేసుకుని అనేక దేశాలను ఆక్రమించుకుంటుంది. ఈ ఆక్రమించుకోవడం వెనక అది లాభపడుతుంది. లాభపడిన చోట కార్మికులకు కొన్ని రాయితీలు ఇస్తుంది, ముఖ్యంగా స్వదేశాల్లో ఉండే కార్మికులకు. బ్రిటన్ మన దేశాన్ని ఆక్రమించింది. బ్రిటన్లో ఉండే కార్మికులకు కొన్ని చట్టబద్ధమైన వేతనాలు పెంచడం కానీ, సౌకర్యాలు కల్పించడం కానీ, వాళ్ళ జీవిత భత్యాల్లో చాలా మెరుగుదల అది ఇచ్చింది. అందుకని ఈ మెరుగుదల ఇవ్వడం వల్ల తిరిగి తిరిగి ఆ ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి, అక్కడ కార్మికుల మద్దతుతో గెలుస్తున్నాయి. అందుకని మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి బ్రిటన్లో కానీ, ఫ్రాన్స్, జర్మనీలో, అందుకని అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యంలో మళ్ళీ తిరిగి కొత్తది కోరాల్సిన పని లేదు. మనం కూడా ప్రజాస్వామ్యంలో పాల్గొని ఎన్నికల ద్వారా కొంత అధికారాన్ని లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కార్మికులకు మేలు చేయొచ్చు. విప్లవం అక్కర్లా అనేది ఈయన సిద్ధాంతం. ఒకటి, మార్క్సిజమే కరెక్ట్ కాదు. రెండోది, విప్లవం అక్కర్లేదు, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలోనే కొన్ని సర్దుబాట్లు చేసుకొని బాగుపడవచ్చు అని చెప్పేసి ఈ బెర్న్స్టీన్ అని ఆయన ఈ రెండు అంశాలని ముందుకు తీసుకొచ్చినాడు. లెనిన్ ఈ రెండిటిలో ఉండే తప్పుడు పద్ధతులను వివరించడానికి ఈ పుస్తకాన్ని మొదట రాయాల్సి వచ్చింది. రెండో అంశం, పెట్టుబడి సామ్రాజ్యవాదం ఏ రకంగా అభివృద్ధి అయింది మొత్తం ప్రపంచానికి, ముఖ్యంగా రష్యా ప్రజలకు, తద్వారా ప్రపంచానికి వివరించడం కోసం సామ్రాజ్యవాదం అంటే ఏమిటి, అది అర్థమవుతే అది ఎందుకు వచ్చిందో, ఏ రకంగా పరిష్కారం అవుతుందో తెలుస్తుంది. అందుకనే ఈ గ్రంథంలో సామ్రాజ్యవాదం యొక్క పుట్టుక, దాని పరిణామం గురించి చాలా లోతుగా మాట్లాడాడు. సామ్రాజ్యవాదానికి 5 లక్షణాలు ఉంటాయి అని చెప్పినాడు లెనిన్ దీంట్లో. మొదటి లక్షణం, ఉత్పత్తి పెట్టుబడి కేంద్రీకరించబడుతుంది. ఉత్పత్తి పెట్టుబడి కేంద్రీకరించబడుతుంది. రెండవ లక్షణం, ఈ పెట్టుబడిదారి విధానంలో ఏదైతే ఉత్పత్తి పెట్టుబడి కొద్దిమంది దగ్గర కేంద్రీకరించబడుతుందో, ఈ కేంద్రీకరించబడడానికి అవసరమైన డబ్బు బ్యాంకు పెట్టుబడి పెరుగుతుంది. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి, బ్యాంకు పెట్టుబడి కలిసి ఈ రెండు డబ్బు పెట్టుబడిగా మారతాయి. డబ్బే ఒక పెట్టుబడి, డబ్బే ఒక సరుకు అయిపోతుంది. అందుకని బ్యాంకుల వ్యవస్థ అభివృద్ధి అయి బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రెండో అంశం. మూడవ లక్షణం, అంతకుముందు సరుకులు వేరు వేరు దేశాలకు ఎగుమతి అయ్యేటివి. ఇప్పుడు సరుకులు కాకుండా పెట్టుబడే ఎగుమతి అవుతుంది, డబ్బే వేరు వేరు దేశాలకు పోతుంది. నాలుగో లక్షణం, ప్రపంచంలో అనేక సంస్థలు, కొన్ని మంది పెద్ద పెద్ద కంపెనీలన్నీ కలిసి వాళ్ళ మధ్య రాజీ కుదుర్చుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు వ్యాపారం చేసుకుందాం అని పంచుకుంటారు, ప్రపంచాన్ని పంచుకుంటారు వీళ్ళ సొంత ఆస్తి అయినట్టుగా. ఐదోది, ఈ పంపకాల్లో వచ్చే విభేదాలు అంతర్జాతీయ యుద్ధాలకు కారణమవుతాయి.
వలసలకు దారితీస్తాయి, అనేక దేశాలను ఆక్రమిస్తాయి. ఈ 5 లక్షణాలు సామ్రాజ్యవాదానికి ఉన్నాయి అని ఈ పుస్తకంలో లెనిన్ చెప్పినాడు. మొదటిది ఉత్పత్తి పెట్టుబడి కేంద్రీకరించబడడం, 2 పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు పెట్టుబడి కలిసి ఫైనాన్స్ పెట్టుబడిగా మారడం, 3 ప్రపంచానికి సరుకుల ఎగుమతి కాకుండా పెట్టుబడే ఎగుమతి కావడం, 4 అనేక పెద్ద పెద్ద కంపెనీలు కలిసి ప్రపంచాన్ని మార్కెట్లుగా పంచుకోవడం, 5 ఈ మార్కెట్ల కోసం యుద్ధాలని సృష్టించడం. ఈ 5 లక్షణాలు ఉంటాయి సామ్రాజ్యవాదానికి అని చెప్పినాడు. ఎందుకని పెట్టుబడి ఉత్పత్తి కేంద్రీకరించబడుతుంది? పెట్టుబడిదారి వ్యవస్థ ప్రాథమిక లక్షణమే సరుకుల ఉత్పత్తి. ఈ టేబుల్, మైకు, ఫ్యాను, లైటు, సెల్లు, పెన్ను, ప్రతిదీ మనం వాడే ప్రతిదీ సరుకే. సరుకు అంటే ఏమిటి? అమ్మబడేది, కొనబడేది. ఏదైనా ఒక సరుకు అమ్మబడుతుంది అని అంటే అది సరుకు. ఏదైనా ఒక సరుకును మనం కొంటున్నామంటే అది సరుకే. అమ్మబడేది, కొనబడే ప్రతిదీ సరుకే. అందుకని ఈ సరుకులను ఉత్పత్తి చేయడమే పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క లక్షణం. ఎందుకు ఉత్పత్తి చేస్తాయి? సరుకులను ఎందుకు ఉత్పత్తి చేస్తుంది పెట్టుబడిదారి వ్యవస్థ? లాభాల కోసం. కరెక్ట్ అమ్మా, లాభాల కోసం ఉత్పత్తి చేస్తుంది. లాభం రాకపోతే ఉత్పత్తి చేయదు. ఏది లాభం వస్తుంది అనుకుంటే దాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ సరుకులను ఉత్పత్తి చేస్తుంది. ఈ సరుకులు లాభం కొరకే ఉత్పత్తి చేస్తుంది. లాభాల కోసం అది ఈ సరుకులను ఉత్పత్తి చేస్తుంది. కానీ ప్రజల యొక్క అవసరం, ప్రజల బాగోగుల కంటే దానికి లాభం ముఖ్యం. ఈ లాభం రావాలనుకున్న ప్రతి పెట్టుబడిదారుడు ఏం కోరుకుంటాడు? మొత్తం సరుకుల్ని నేనే అమ్మాలి, నాకు ఎవడు పోటీ ఉండకూడదు, ఎవరు పోటీ లేకపోతే అప్పుడు అన్ని సరుకుల్ని నేను అమ్ముకొని లాభపడవచ్చు అనుకుంటాడు. కానీ సాధ్యం కాదు. అనేక మంది పెట్టుబడిదారులు, అనేక మంది డబ్బు కలిగిన వాళ్ళు ప్రతివాడు నేనే లాభపడాలనుకుంటాడు. ఈ ప్రతివాడు లాభపడాలనుకునే ఈ తగాదలో నుంచే కొన్ని కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు దివాలా తీసి లాభపడతాయి. ఎట్లా దివాలా తీస్తాయి? ఆ రోజుకి ఏదైతే సైన్స్ కొత్తవి కనిపెడతాదో ఆ కొత్త యంత్రాల్ని, విజ్ఞానాన్ని కొన్ని కంపెనీలు ముందు తీసుకుంటాయి, కొనేస్తాయి. అట్లాంటి జ్ఞానాన్ని ఎవడైతే ముందు పొందుతాడో, ఎవడైతే సైన్స్ను సక్రమంగా ఉపయోగించుకుంటాడో అట్లాంటి కంపెనీలు మొత్తం పెట్టుబడుల్లో చిన్న చిన్న పెట్టుబడిదారులను దివాలా తీస్తాయి. ఆ రోజుకు కరెంటు, ఇప్పుడంటే మనకు మామూలు అయిపోయింది, ఆ రోజుల్లో కరెంటు కనుక్కోవడం గొప్ప విశేషం. అందుకని విద్యుత్ ఎవరి దగ్గర ఉంటే వాని పరిశ్రమ వేగంగా ఉత్పత్తి చేసింది. ఎవరి దగ్గర బొగ్గు ఉంటే వాళ్ళ పరిశ్రమ వేగంగా ఆవిరి యంత్రాలను ఉపయోగించుకుంది. ఎవరి దగ్గర ఇనుము ఉంటే ఆ ఇనుము ఆధారంగా రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసింది. వాహనాల తయారీ ఇట్లాంటివి తయారు చేసుకుంది. అందుకని విజ్ఞానాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ఎవరైతే ఎక్కువ ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరే పరిశ్రమల లాభాలు పెరుగుతాయి. అవి ఉపయోగించుకునేవాడు ఇతరులను దానిని వాడకుండా అడ్డుకుంటుంటాడు. ఇతరులకు ఇవ్వడు, అన్నీ నాకే కావాలనుకుంటాడు. ఇంకోరికి సైన్స్ గురించి చెప్పడు, ఇంకోరికి కొత్త కనిపెట్టిన కొత్త విషయాన్ని గురించి ప్రచారం చేయడు. ఎందుకంటే ప్రచారం చేస్తే పోటీ వస్తుంది. అందుకని అన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఈ రకంగా అన్నిటి మీద ఆధిపత్యం సంపాదించడాన్నే లెనిన్ గుత్తాధిపత్యం అన్నాడు. అన్నిటి మీద తనకే ఉండాల, ఇంకెవరికి హక్కులు లేకుండా చేయాలని పెట్టుబడిదారుడు అనుకుంటాడు. అన్నిటి మీద ఆధిపత్యం కోసం తన దగ్గర తయారవుతున్న సరుకుల్ని వేగంగా ఉత్పత్తి చేస్తాడు. ఇవన్నిటిని ఉపయోగించుకొని ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేస్తాడు. ఎక్కువ సరుకులు ఉత్పత్తి అయ్యేంత కొద్దీ సహజమైన సమస్య ఒకటి వస్తుంది, ఈ సరుకులను అమ్మాల. వాడు ఉత్పత్తి చేసేది ఏమిటికి? సరుకులు ఎందుకు తయారు చేస్తున్నాడమ్మా? ఎవడైనా ఎందుకు తయారు చేస్తాడు? ఇంట్లో పెట్టుకోవడానికే, తిరిగి అమ్మడానికే. అమ్మాలంటే కొనే మనిషి కావాల. కొనే మనుషులు తన దేశంలో సరిపోతే అక్కడే అమ్ముకుంటాడు. తన దేశంలో సరిపోయేంత వరకు తన దేశంలో ఉండే చిన్న చిన్న పెట్టుబడిదారులను దివాలా తీయించి తాను మాత్రమే ఆ దేశంలో పెద్ద పెట్టుబడిదారుడిగా అభివృద్ధి అయినారు. అట్లా అభివృద్ధి కావడాన్నే పెట్టుబడి కేంద్రీకరణ లేదా ఉత్పత్తి కేంద్రీకరణ అని మొదటి భాగంలో లెనిన్ ఈ గ్రంథంలో చెప్తాడు. ఎందుకు ఈ పెట్టుబడి కేంద్రీకరించబడిందంటే కొద్ది మంది దగ్గర ఈ విజ్ఞానాన్నంతా ఉపయోగించుకొని చిన్న చిన్న పరిశ్రమలు దివాలా తీయించి ఆ దివాలా తీసిన పరిశ్రమల స్థానంలో మొత్తం సరుకులన్నిటి మీద వీళ్ళ ఆధిపత్యం వస్తుంది. ఈ ఆధిపత్యమే పెట్టుబడికి, ఉత్పత్తికి కేంద్రీకరణకు దారితీసింది. ఎప్పుడైతే పెట్టుబడి, ఉత్పత్తి కొద్ది మంది దగ్గర పోగైందో వాడు నిరంతరం ఇంకెక్కువ ఉత్పత్తి చేయాలని కోరుకుంటాడు, ఇంకెక్కువ సరుకులు అమ్ముకోవాలనుకుంటాడు, ఎక్కువ లాభపడాలనుకుంటాడు. ఎక్కువ లాభపడాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి.
తన శక్తికి మించిన పెట్టుబడి పెట్టాలంటే తన దగ్గర డబ్బులు ఉండవు, అంత కొద్ది మోతాదు వరకు పెట్టగలడు, అంతకు మించి డబ్బులు లేవు. మరి ఏం చేయాలా? అందుకని వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి వడ్డీకి డబ్బులు తీసుకోవాలి. ఎవడైతే డబ్బులుండి పరిశ్రమలు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకనో పెట్టడానికి శక్తి లేకనో డబ్బు మాత్రమే ఉన్నోడు ఎవరున్నారో కనుప్పటి వాళ్ళ దగ్గరికి పోయి వడ్డీకి డబ్బులు తీసుకోవాలి. అందుకని పెట్టుబడిదారుడు తమ దేశాల్లో డబ్బు పోగై ఉత్పత్తిలో పెట్టనటువంటి పరిశ్రమల్లో పెట్టని వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్లకు వడ్డీకి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టినాడు. ఈ వడ్డీకి డబ్బులు ఇచ్చేటువంటి బ్యాచ్ ప్రపంచంలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది. వాడు ఏ పని చేయడు, డబ్బులు తీసుకొని వడ్డీకి ఇస్తాడు, సాయంత్రానికో వారానికో నెలకో ఇంట్రెస్ట్ వసూలు చేసుకుంటాడు. ఈ డబ్బు తీసుకొని పెట్టుబడిదారుడు పరిశ్రమల్లో పెట్టుబడి పెడతాడు, అక్కడ కార్మికుల చేత పని చేయించుకుంటాడు, సరుకులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని లాభంలో కొంత మొత్తాలు ఈ వడ్డీ వ్యాపారస్తునికి ఇస్తాడు. ఈ వడ్డీ వ్యాపారం ప్రారంభం కావడం అనేది డబ్బే ఒక సరుకుగా మారింది. డబ్బు అమ్ముడుపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు సరుకులు అమ్ముడుపోతున్నాయి, వడ్డీ వ్యాపారాలు వచ్చిన తర్వాత డబ్బే ఒక సరుకు అయిపోతుంది. ఇది కూడా అమ్మబడుతుంది, అవతలోడు కొంటున్నాడు. అందుకని డబ్బు సరుకుగా మారే కాలంలో వడ్డీ వ్యాపారం మరింత క్రమబద్ధీకరించడానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడింది, బ్యాంకులు ఏర్పడినాయి. బ్యాంకు పని ఏమిటి? మనం చూడండి, బ్యాంకుల్లో ఏం పని చేస్తాయి బ్యాంకులు? ఏ సరుకులు ఉత్పత్తి చేయవు బ్యాంకు. ఏం చేస్తుంది అది? ఎవరి దగ్గర డబ్బులు పోగుబడినాయో వాళ్ళ నుంచి డిపాజిట్లు సేకరిస్తుంది, ఎవరికి అవసరమో వాళ్ళకి అప్పులు ఇస్తుంది. అంటే వడ్డీ వ్యాపారే బ్యాంక్ అనేది. వడ్డీ వ్యాపారి, దళారీ వ్యాపారి. డబ్బు పోగైన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని అవసరమైన వాళ్ళకు వడ్డీకి ఇస్తుంది. డిపాజిట్ చేసిన వానికి తక్కువ ఇంట్రెస్ట్, అప్పు తీసుకున్న వానితో ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేసిన దాంతో బ్యాంకు నడుపుకుంటుంది. ఇప్పుడు ఇవి ఆ రోజుల్లో లెనిన్ కాలం నాటికి బ్యాంకులు ప్రైవేట్ పెట్టుబడిదారులవి. ఈ బ్యాంకు వడ్డీ వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారంటే, మేము మీకు డబ్బులు ఇస్తున్నాము, మా డబ్బులు తీసుకొని పోయి పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి మీరు లాభాలు సంపాదించుకుంటున్నారు, ఆ లాభాలు సంపాదించుకొని మాకు కొంత మోతాదు వడ్డీకి ఇస్తున్నారు, మేము ఎందుకని మీకు వడ్డీకి ఇవ్వాలా? మా డబ్బులను ఒక బ్యాంకుగా పెడతాం, మా బ్యాంకులు అనేక మంది వడ్డీదారులందరం కలిసి ఒక బ్యాంకు పెట్టుకుంటాం, మా బ్యాంకుల తరపున మీ ఫ్యాక్టరీలో పరిశ్రమల్లో వాటాలు పెడతాం. డబ్బు అప్పు ఇవ్వడం కాదు, వాటానే పెడతాం. ఆ వాటాలో మాకు ఎంత వస్తుందో మాకు లాభం ఇవ్వండి. ఎవడైనా అంతే కదా, ఎవడికి వాడు లాభపడాలనే కదా కోరుకునేది పెట్టుబడిదారులు. పరిశ్రమ అధిపతి ఏమో సరుకులు అమ్ముకొని లాభపడాలనుకుంటున్నాడు, వడ్డీ వ్యాపారస్తుడేమో డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను లాభపడాలనుకుంటున్నాడు. అందుకని బ్యాంకులు ఏర్పడినాయి. ఈ బ్యాంకుల్లో ఉండే డబ్బు ఇంతకుముందు అప్పులు ఇచ్చే దశ నుంచి ఇప్పుడు అప్పులు ఇచ్చే కాకుండా ఫ్యాక్టరీలోనే వాటాదారులుగా మారిపోయిన దశకు అభివృద్ధి అయినారు. అట్లా అభివృద్ధి కావడాన్నే ఫైనాన్స్ పెట్టుబడి అన్నాడు. ద్రవ్య పెట్టుబడి, డబ్బే ఒక పెట్టుబడి. డబ్బును మాత్రమే పెట్టుబడి పెడతాడు వాడు, ఇంకే సరుకులు పెట్టాడు. బ్యాంకులు చేసే పని అంతా డబ్బు పెట్టుబడే. అందుకని డబ్బును పెట్టుబడిగా పెడతారు. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టడంతో పరిశ్రమల యజమానులకు వాటాదారుడు దొరికినాడు, నష్టమో లాభమో ఇద్దరికి జరుగుతుంది. రెండోది, డబ్బుకు గ్యారెంటీ ఉంది. ఈ వడ్డీ వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచో డబ్బు పోగేసుకొస్తారు బ్యాంకులకి, బ్యాంకు సులభంగా వీళ్ళకు అప్పులు ఇస్తుంది. అందుకని పెట్టుబడిదారుల మధ్య, బ్యాంకు ఓనర్ల మధ్య అవినాభావ లింక్ ఏర్పడుతుంది, విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ఈ బంధాన్ని ఆ దేశాల్లో ఉండే ప్రభుత్వం అధికారికంగా బలపరుస్తుంటుంది. నిత్యం ఈ బంధాన్ని కాపాడే పనే ప్రభుత్వాల పని. ఇప్పుడు బ్యాంకు దివాలా తీస్తే మనకు ఎవడు డబ్బులు కడతాడు? బ్యాంకులో మనం డిపాజిట్ చేసినాం, బ్యాంకు దివాలా తీసింది అనుకోండి, దివాలా తీస్తే ఎవడు డబ్బులు కట్టాలో మనకు లెక్క ప్రకారం ప్రభుత్వం కట్టాలా. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దాని మీద సంతకం చేస్తున్నాడు. ప్రతి రూపాయి నోటు మీద, మనకిచ్చే ప్రతి పైసా మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నాది డబ్బు, నేను దీనికి జవాబు అని చెప్పుకుంటున్నాడు. అందుకని మన డబ్బు రేపు బ్యాంకులో దివాలెత్తితే కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కడుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి బ్యాంకుల దగ్గరికి డబ్బులు పోతున్నాయి ప్రజలవి. అంటే ప్రభుత్వం చేసే పని ఏంటంటే బ్యాంకుల్లో జరిగే వడ్డీ వ్యాపారాన్ని చట్టబద్ధం చేస్తుంది. అందుకని 3 రకాల బంధాలు ఏర్పడతాయి. ఒకటి, పెట్టుబడిదారునికి, వడ్డీ వ్యాపారస్తునికి, బ్యాంకు యజమానులకు, పెట్టుబడిదారులకు. ఈ బ్యాంకు యజమానులకు, పెట్టుబడిదారులకు ఏర్పడే బంధం ప్రభుత్వమే ముడేస్తుంది. అంటే పురోహితుని పని చేస్తుంది ఇది. వీళ్ళ ముగ్గురికి బంధాలు ఏర్పడతాయి.
అందుకని పెట్టుబడిదారుడు ఏం కోరుకుంటుంటాడు? నిత్యం ఈ బ్యాంకుల్లోకి డబ్బు రావాలనుకుంటుంటాడు. ప్రభుత్వాలు ఏం కోరుకుంటాయి? వీళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతాయి, నాకు పనులు వస్తాయని ప్రభుత్వం కోరుకుంటుంది. విడదీయరాని బంధాలు ఏర్పడతాయి ఇలా ముగ్గురి మధ్య. ఈ డబ్బు ఎక్కువ పోగుపడ్డం అనేది అనివార్యంగా సరుకుల ఉత్పత్తికి దారితీస్తుంది. ఎక్కువ సరుకులు తయారవుతాయి. ఎక్కువ సరుకులు తయారైనప్పుడు మొదటి రోజుల్లో ఏం చేసినారు? సరుకుల్నే ఎగుమతి చేసినారు అనేక దేశాలకు. బ్రిటన్ ఎంత? మనకు బ్రిటన్కు 8,526 కిలోమీటర్లు సముద్ర మార్గం మీద దూరం. అంత దూరం నుంచి సముద్రంలో సరుకులు వేసుకొని దేశం కాని దేశానికి రంగులో రూపులో ఆచార వ్యవహారాల్లో మనకు వాళ్ళకు ఏ సంబంధం లేదు. మనలాగా ఉండరు, మన ఆచారాలు వ్యవహారాలు లేవు, వాళ్లకు మనకు ఏ విషయాల్లో పోలిక లేదు. కానీ అన్ని వేల కిలోమీటర్ల నుంచి సముద్ర మార్గం మీద వచ్చి మన దేశంలో సరుకులు అమ్మినారు. ఎందుకు అమ్మినారు? లాభం కోసమే అమ్మినారు. అక్కడ ఎందుకు అమ్మలేకపోయినారా? ఆ దేశంలో కంటే ఎక్కువ ఉత్పత్తి అయినాయి. ఆ ఉత్పత్తి అయిన సరుకులను ఎక్కడ అమ్మాలా? ఎక్కడ కొనగలరో ప్రపంచంలో కొనాలా, అమ్మాలా. అందుకనే 1494లో మొట్టమొదటిసారి ప్రపంచాన్ని కనుక్కోవడానికే బయలుదేరినారు కొద్దిమంది పెట్టుబడిదారులు. వాళ్ళ తరపున కొద్దిమంది సముద్ర మార్గం మీద ప్రయాణం చేసిన వాళ్ళు ప్రపంచాన్ని కనుక్కోవడానికి, ఎక్కడెక్కడ ఊర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేశాలు ఉన్నాయి కనుక్కోవడానికి బయలుదేరినారు. అట్లా బయలుదేరినటువంటి ఓ పెద్ద మనిషి కొలంబస్ అని ఆయన భారతదేశాన్ని కనుక్కుంటానని వచ్చి భారతదేశం కాకుండా అమెరికాలో ఒక భాగాన్ని కనుక్కొని ఇదే భారతదేశం అనుకున్నాడు. దానికి రెడ్ ఇండియా అని పేరు పెట్టినాడు. రెడ్ ఎందుకున్నారంటే ఎర్రగా ఉండారన్నాడు. ఎర్రగా ఉండారు కాబట్టి వాళ్ళు రెడ్ ఇండియన్స్ అని చెప్పినాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు 1496 నాటికి వాస్కోడి గామా అని ఇంకొక అతను బయలుదేరి అది ఇండియా కాదు, కొలంబస్ కనిపెట్టింది కాదు, నేను ఇండియా ఉంది, నేను కనుక్కుంటానని మన దేశం మీదకి వచ్చినాడు. ఆయన మన కేరళలోని కాలికట్టు చివరి ప్రాంతం, కేరళలో చిట్ట చివరి సముద్రం అడ్డున ఆ ప్రాంతాల్లో దిగి ఇక్కడ కొద్ది రోజులుండి అక్కడ తెచ్చిన సరుకులు ఇక్కడ అమ్మి ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలని, స్పైసెస్ అన్ని ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి ఆ దేశంలో అమ్మినాడు. ఆ రకంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావడం క్రమ పద్ధతి ప్రారంభమైంది. 1601 వచ్చే నాటికి బ్రిటన్లో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నాయి. అనేక రకాల సరుకులు తయారు చేసేవాడంతా కలిసి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీ ఆధ్వర్యంలో భారతదేశంలోకి 1601 ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చి సరుకులు అమ్ముకుంది. ఈ సరుకులు అమ్ముకోవడంలో వాళ్ళు అక్కడ సరుకులు తయారైన దానికంటే ఇక్కడ ఎక్కువ అమ్ముకొని తద్వారా లాభపడడం కోసం ఇంత దూరం వచ్చింది. అంతే కదా, లాభం కోసమే ఇంత దూరం వచ్చినారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సరుకులు అమ్ముకోవడానికి అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళకు భాష రాదు, ఈ సరుకులు ఏమిటికి వాడతారో తెలియదు, మనం వాడేది ఒకటి, వాడు తయారు చేసింది ఒకటి, వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారం వేరు. మనం ఎండాకాలం టీ ఎందుకు తాగుతున్నాం? అసలు టీ ఎందుకు తాగుతాం? మామూలు టీ ఎందుకు తాగుతామమ్మా? నిద్ర వస్తుందని, కొంచెం యాక్టివ్గా ఉండడానికి. ఇంకా సిగరెట్ బీడీ తాగే వాళ్ళు అయితే ముందు తాగితే ఇది దానికి తోడు పెళ్ళి చేసినట్లన్నమాట. ముందు అది జరిగితే సిగరెట్ బీడీ తాగడానికి ఇది ఒక లింకు. ఇట్లా ఏవేవో కారణాలు. వాస్తవానికి అది మన ఆచారంలో లేనే లేదు. 1649 వరకు మనకు టీ అనేదే తెలియదు మన దేశానికి. టీ తోటలే లేవు మనకు. వానికి అక్కడ అవసరం. ఎందుకని? అది శీతల ప్రాంతంలో ఉన్నారు, చల్లటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. రోజు బాడీ హీట్ కావాలా. బాడీ హీట్ కావాలంటే రోజు పొయ్యి దగ్గర కూర్చోలేడు కదా, రోజు మీద తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేవాడికి హీట్ కావాలి కాబట్టి రోజు టీలో బ్రాందీనో విస్కీయో మందో అవి తాగాల. దానికోసం ఒక టై, షూసు, టైట్ బట్టలు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండాకాలంలో పెళ్లి చేసుకుంటుంటాం, కోట్ వేసింటారు, దానికి మళ్ళీ ఊపడానికి ఓ మనిషి వెనక, లేదంటే ఒక చిన్న ఫ్యాను. అసలు సంబంధమే ఉండదు మన ఆచారానికి మన ఆచారానికి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ ఆచారాలు మనకు నేర్పడానికి. అందుకని భారతదేశంలో సరుకులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఈ కంపెనీలు ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల ఆచారాలని మార్చకుండా సరుకులు అమ్మలేడు. లెనిన్ చెప్పింది అది ఈ పుస్తకంలో. సామ్రాజ్యవాదం అనేది కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు, ఇది డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, సామాజిక, రాజకీయ, వ్యక్తిగత జీవితాలకు అన్ని పార్శ్వాలు ఇది తాకుతుంది, అన్నిటినీ ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి లెనిన్ చెప్పాడు. మన దేశంలోకి వచ్చిన ఈ కంపెనీలు
ఇక్కడ సరుకులు అమ్ముకోవడానికి ఉండే ఆటంకాల్లో ముఖ్యమైన ఆటంకం రాజ్యాధికారం లేకపోవడం. రాజులు అడ్డుపడుతున్నారు, నవాబులు చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఈ దేశంలో సరుకులు అమ్మాలంటే వీళ్ళు శాసనాలు చేస్తున్నారు, ఎవడు అమ్మడానికి లేదని. మరి ఏం చేయాలా? 1601 నుంచి 1757 వరకు 156 సంవత్సరాలు అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటూనే వ్యాపారం చేసినారు బ్రిటిష్ కంపెనీ. ఒక రోజులో రాలే రాజ్యం మీదకి వాళ్ళు. 156 సంవత్సరాల పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సరుకులు అమ్ముకున్నారు, ఎక్కడ ఆటంకం ఉంటే అక్కడ తప్పించుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినారు. 156 సంవత్సరాల తర్వాత ఒక విషయం అర్థమైపోయింది, ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఉంది, కానీ ఈ ప్రభుత్వాలు ఏవి అంటే ఆ రోజుకు ఉండేటువంటి రాజులు ఎవ్వడు ప్రజలతో సంబంధాలు లేడు, ప్రజలకు రాజులకు చాలా తేడా ఉంది. కాబట్టి మనం కనుక ఆ రాజుల మధ్య తగాద పెడితే మనమే రాజ్యంలోకి రావచ్చు అనుకున్నారు. అందుకనే 1757లో బెంగాల్ నవాబు, అప్పుడు బెంగాల్ని పరిపాలిస్తున్న నవాబుకు ఆయన బామర్దికి తగాద పెట్టి ప్లాసీ అనేటువంటి ఒక నది దగ్గరికి ఇద్దరిని రప్పించి యుద్ధం జరిగేటట్టు చూసి యుద్ధంలో ఒకరిని ఓడగొట్టించి రెండో వాడిని గెలిపించినారు. ఓడిపోయిన నుండి తీసుకుపోయి చంపల జైల్లో పెట్టినారు. గెలిచిన వాడిని రాజ్యం మీద పెట్టినారు. గెలిచిన వారితో పర్మిషన్ తీసుకున్నారు. బెంగాల్ ప్రాంతంలో తాము అమ్ముకునే సరుకుల మీద పన్ను వేయకుండా ఒక దివాన్, ఒక ఆజ్ఞ ఇప్పించుకున్నారు. ట్యాక్స్ లేకుండా సరుకులు అమ్ముకునే అవకాశం దొరికింది. రెండవది, 2 సంవత్సరాల తర్వాత ఓడిపోయిన నవాబును బయటికి తీసుకొచ్చి గెలిచిన మీద యుద్ధం చేయించినారు. ఓడిపోయిన జైల్లో ఉన్న రహస్యంగా ఇడిపించి వాంతో మళ్ళా గెలిచిన నవాబుకు తగాద పెట్టి వీరిని ఓడగొట్టి మళ్ళీ ఆ నవాబును ఎక్కించినారు. దాంతో బెంగాల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా కలకత్తా ప్రాంతాల్లో పర్మనెంట్గా బిల్డింగులు కట్టుకునే పర్మిషన్ సంపాదించుకున్నారు. మొదటి నవాబుతో పన్నులు లేని వ్యాపారం, రెండో నవాబుతో ఈ ప్రాంతాల్లో బ్రిటిష్ వాడు వచ్చి ఇల్లు, సొంత గోడౌన్లు, పెద్ద పెద్ద ఎస్టేట్లు, కోటలు కట్టుకోవడానికి కావాల్సిన అనుమతి సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి క్రమంగా 1857 ఇంకో 100 సంవత్సరాల నాటికి దేశమంతా ఆక్రమించేసినాడు. 1858 నుంచి డైరెక్ట్ బ్రిటన్ ప్రభుత్వమే మనల్ని పరిపాలించింది. బ్రిటిష్ పార్లమెంటే మనకు చట్టాలు చేసింది. ఈ క్రమంలో మనం లెనిన్ రాసిన సామ్రాజ్యవాద పుస్తకంలో సరుకుల ఎగుమతి అనేది మొదట జరిగింది. అనేక దేశాల్లోకి బ్రిటిష్ కంపెనీ ఎందుకు వచ్చింది మన దేశంలోకి? మొదట సరుకులు అమ్ముకోవడానికి వచ్చింది. సరుకులు అమ్ముకునే క్రమంలో వచ్చినటువంటి పెట్టుబడిదారుడు క్రమంగా రాజ్యాధికారాన్ని ఆక్రమించుకొని రాజ్యంలో ఉండేటువంటి అధికారాన్ని ఉపయోగించి పెట్టుబడినే దేశాల్లోకి ఎగుమతి చేసినాడు. ఇక్కడి నుంచి ముడి పదార్థాలు తీసుకుపోయి బ్రిటన్లో సరుకులు తయారు చేయాలి. ఇప్పుడు బట్టలు అమ్ముకుంటాడు బ్రిటిష్ వాడు అనుకోండి, మన ఇండియాలో వచ్చి బట్ట తయారు కావాలంటే ఏముండాలా? పత్తి కావాలా, కాటన్ కావాలా. ఈ కాటన్ అక్కడ ఉత్పత్తి చేయాలంటే అక్కడ ఉత్పత్తి చేయలేరు, ఇంత పెద్ద డిమాండ్కు. అక్కడ అంత వ్యవసాయం లేదు. అందుకని భారతదేశం నుంచి పత్తి పండించి ఇక్కడి నుంచి కొని వీటన్నిటిని పడవల్లో తీసుకుపోయి అక్కడ పరిశ్రమలో తయారు చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి అమ్ముకోవాలి. చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ ఇదంతా. అట్లా కాకుండా రాజ్యమే మన చేతిలో ఉంటే ఇక్కడే పెట్టుబడి పెట్టి ఇక్కడే పరిశ్రమలు పెట్టవచ్చు కదా అని అనుకున్నారు. అందుకని రాజ్యాధికారాన్ని సాధించి ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ఈ దేశాల్లోనే పెట్టుబడి పెట్టడం, అనేక దేశాల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభమైంది. ఈ పెట్టుబడి పెట్టడం అనేది సహజంగానే ట్రాన్స్పోర్ట్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రవాణా ఖర్చులు తగ్గించింది, లాభాలు మరింత పెంచింది. ఎవడైతే ప్రపంచంలో ఎక్కువ దేశాలని తమ అదుపులో పెట్టుకున్నాడో, ఎక్కువ భూమిని తన అదుపులో పెట్టుకున్నాడో వాడు ఎక్కువ లాభపడినాడు. సహజంగానే పక్కనుండే పెట్టుబడిదారులకు కోపం వస్తుంది. వాడు దేశం ప్రపంచం ఆక్రమించుకొని లాభపడుతున్నాడు, నాకు ప్రపంచంలో నాకు కూడా ఆ దేశం కావాలా అని అనుకుంటారు. అందుకని వ్యాపార కంపెనీల మధ్య వచ్చే తగాదాల్ని పరిష్కారం చేసుకోవడానికి అనేక కంపెనీలు కలిసి ఓ పెద్ద కంపెనీగా అవతరించినాయి. చిన్న చిన్న పెద్ద కంపెనీలన్నీ కలిసి మహా పెద్ద కంపెనీలాగా ఆవిర్భవించినాయి. దాననే బహుళ జాతి సంస్థలు, అనేక రకాల జాతులకు సంబంధించి అనేక రకాల దేశాలకు సంబంధించిన కంపెనీలు కలిసి ఇప్పుడు ఎట్లయితే మనం మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీలు అంటున్నామో, ఆ రోజుల్లో అనేక కంపెనీలు కలిసి ఓ పెద్ద కంపెనీకి ఏర్పడి ఈ కంపెనీల మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఏమిటి ఆ ఒప్పందాలంటే, నువ్వు పలాని దేశంలో నువ్వు అమ్ముకో, ఈ సరుకు నువ్వు అమ్ము, ఆ సరుకును నేను అమ్మను, ఇంకా
మన మధ్య రాజీలు, అంటే ఈ పెట్టుబడిదారుల మధ్య రాజీలు కుదుర్చుకున్నారు. ఈ సరుకుల్ని ఈ ప్రాంతంలో నువ్వు అమ్ముకో, ఆ సరుకుల్ని ఆ ప్రాంతంలో నేను అమ్ముకుంటా. ఇది తాత్కాలికంగా వీళ్ళందరి మధ్య రాజీ కుదిరింది. ఈ రాజీ వల్ల మరింత లాభపడినారు. అయితే ఇది శాశ్వతంగా ఉండదు. పెట్టుబడిదారుల మధ్య కుదిరినటువంటి ఈ రాజీ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడల. ఎందుకని నిలబడదు? ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం బ్రిటిష్ కంపెనీకి ఇచ్చినారనుకోండి, పక్క నుండి శ్రీలంకో జర్మనీ కంపెనీకి ఇచ్చినారనుకుందాం, వాళ్ళ మధ్య ఒప్పందాల్లో ఎవరు లాభపడతాడు? భారతదేశం పెద్ద మార్కెట్, ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు లాభపడతాడు. శ్రీలంక పేదరిక దేశం, అది చిన్న దేశం, అక్కడ పెద్ద లాభం ఉండదు. సహజంగా వాడు ఏమనుకుంటాడు? నాకు కూడా భారతదేశంలో వాటా కావాలి అని అనుకుంటాడు. కాబట్టి కుదిరిన ఈ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక దశ తర్వాత అవే ప్రమాదంగా మారి మరింత తీవ్రమైన పోటీకి కారణమైనాయి. ఆ పోటే యుద్ధానికి కారణమైంది. నువ్వే ఎందుకు భారతదేశాన్ని పరిపాలించాలా? చైనా ఎందుకు జపాన్ ఎందుకు చైనాను పరిపాలించాలా? ఫ్రాన్స్ ఇంకో దేశాన్ని ఎందుకు ఆక్రమించుకోవాలా? మాకు కూడా ఆ దేశాల్లో వాటా కావాలా? మేము కూడా ఆ దేశాలను ఆక్రమించుకుంటాం. ఒప్పుకుంటే సరే సరే, లేదంటే యుద్ధమే. అందుకనే 1914 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధానికి మొదటి కారణం ఏమిటి? వలస దేశాలను ఆక్రమించుకోవడానికి, అనేక దేశాలను ఆక్రమించుకోవడానికే యుద్ధం. ఎందుకు ఆక్రమించుకోవాలనుకున్నారు వాళ్ళు? ఎందుకని ఆక్రమించుకోవాలా? ఏం సంబంధం వానికి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి? ఎందుకు ఆక్రమించుకుంటున్నారంటే ఈ దేశంలో సరుకులు అమ్ముకోవడానికి, ఈ దేశంలో ముడి పదార్థాలని కొల్లగొట్టడానికి, ఈ దేశంలో ఉండే కార్మికుల శ్రమను తేలిగ్గా కొల్లగొట్టడానికి, ఈ దేశంలో తన పెద్ద మార్కెట్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఎవడైతే ఎక్కువ దేశాల మీద ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు లాభపడినాడు. ఎవరైతే ఎక్కువ దేశాల మీద ఆధిపత్యం లేదో ఆ కంపెనీలు, ఆ దేశాలు దివాలా ఎత్తిపోయినాయి. ఆ దివాలా ఎత్తిన కంపెనీలు యుద్ధానికి కారణం అయినాయి. ఆ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఇప్పుడు యుద్ధం 1914లో ప్రారంభమైన యుద్ధం సమయంలో మనం ఏ వైఖరితో ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ అనేది లెనిన్ కాలం నాడు వచ్చిన ముఖ్యమైన సవాలు. ఏ వైఖరితో ఉండాలి? యుద్ధాన్ని వ్యతిరేకించడమా? యుద్ధంలో మనం కూడా కమ్యూనిస్టులు పాల్గొనడమా? లెనిన్ చెప్పింది ఏమిటంటే, యుద్ధం అనేది పెట్టుబడిదారుల మధ్య జరుగుతున్న లాభాల కోసం జరుగుతున్న యుద్ధం. అది ప్రజల ప్రయోజనాలు లేవు. ఇవి కేవలం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో కార్మికులు పాల్గొనడము, కూలి జనం సైనికులు పాల్గొనడము అని అంటే అవతల తోటి కార్మికుల్ని, తోటి సైనికుల్ని, వాళ్ళు కూడా కూలికి పనిచేసే పరాయి దేశ సైనికుల్ని, కార్మికుల్ని, పేదల్ని కాల్చడమే. యుద్ధంలో ఎవడు చచ్చిపోతాడు? ఎవరు చనిపోయేది యుద్ధంలో? సైనికులు చనిపోతారు, ప్రజలు చనిపోతారు. ఎవరు ఈ ప్రజలు, సైనికులు? మన దేశాల్లో మనమెట్లో, పరాయి దేశంలో కూడా వాళ్ళంతే, వాళ్ళు పేదరికంలో ఉండేవాళ్ళే. ఎందుకని మిలిటరీలో పోయి పనిచేస్తున్నారు మనల్లో? ఆర్మీలోకి ఎందుకు పోతారు? పేద కుటుంబాలలో బతకడం కోసం పోతారు, జీతం కోసం పోతారు. వానికి ఈ దేశంలో ఏమన్నా, ఈ దేశం గెలిస్తే వానికి ఏమైనా పెట్టుబడిదారుడు వాటా ఇస్తాడా? ఏమీ ఉండదు. అందుకని లెనిన్ చెప్పింది ఏమంటే, ఈ యుద్ధం పెట్టుబడిదారుల మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో మనం పాల్గొనడం అంటే ప్రజల మీద యుద్ధం చేయడమే. ప్రజల మీద యుద్ధంగా చేయాల్సింది కార్మికులు. ఈ యుద్ధానికి కారణమైన పెట్టుబడిదారుడి మీద యుద్ధం చేయాలి. మనకు గన్నిచ్చిన కోసం యుద్ధంగా చేయాల్సింది. గన్నిచ్చిన వాడు ఎందుకు మనకు గన్నిచ్చినాడో వానికి వ్యతిరేకంగా గన్ను వెనక్కి తిప్పాలి. ముందుకు ఎదురుగా గన్ను పెట్టడం కాదు. గన్నిచ్చిన యజమానికే ఈ గన్ను వెనక్కి తిప్పండి అని చెప్పేసి లెనిన్ దీంట్లో చెప్పినాడు. లెనిన్ ఈ మాట చెప్తే, ఇప్పుడు చెప్తే బాగుంటుంది, మనందరం ప్రశాంతంగా ఉన్నాం, బయట ఎవడు మనల్ని అడ్డుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు ఈ మాట మనం చెప్పి అందరం సప్పట్లు కొట్టి బయటకు పోతే ఎవరు మనం పట్టుకోరు. ఈ మాట చెప్తే ఎవరు ప్రభుత్వాన్ని అంగీకరిస్తుందా? ప్రభుత్వాలకు తెలిసిపెట్టండి, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంగీకరించలేదు. ఎందుకని? ఈయనంతా మార్క్స్ చెప్పిన దానికి రివర్స్ చెప్తున్నాడు. కొద్దిమంది ఉంటారు కదా మన దాంట్లో కూడా, పని పెద్దగా చేయకపోయినా మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, ఇంకెవరన్నా ఉంటే దాని ముందర ఉండే తాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తుంటాం అని పెద్ద పెద్ద పేర్లే. అక్కడ కూడా కొద్దిమంది ఉంటారు ఇట్లాంటి పండితులు. లెనిన్ అనవసరంగా మార్క్స్ ఎక్కడ చెప్పలేదు మనకి ఇట్లా యుద్ధం వస్తుందని, యుద్ధం వస్తే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆయుధాలు తిప్పమని మార్క్స్ ఎక్కడ చెప్పినాడు? ఏ బుక్లో ఉంది? ఏ పేజీలో ఉంది అని అడగడం మొదలుపెట్టినారు. మార్క్స్ అన్ని చెప్పడానికి ఏమన్నా కాలజ్ఞానం రచయితను ఆయన తత్వవేత్త. ఉన్న విషయాన్ని, ఈరోజు జరుగుతున్న విషయాన్ని చెప్పి రేపు ఏం జరగబోతుందో చెప్పినాడు.
రేపు అదే జరగవచ్చు, దానికంటే ఇంకా ఎక్కువ జరగవచ్చు. ఎప్పటికెప్పుడు అర్థం చేసుకోండి అని చెప్పినాడు ఆయన. ఓ టార్చ్ లైట్ ఇచ్చినాడు. ఈ టార్చ్ వేసుకొని పాములు రావచ్చు, తేలు రావచ్చు, నువ్వు నడిచేటప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా పోని ఓ టార్చ్ లైట్ పట్టించినాడు. టార్చ్ లైట్ తీసుకొని పోయేవాడు రాయి తగిలి కింద పడినాడు అనుకోండి. ఇంటికి వచ్చి వాళ్ళ నాయన్ని అడిగినాడు అనుకో, నువ్వు చెప్పింది ఏమిటి, జరిగింది ఏమి, నాకు టార్చ్ ఇచ్చినప్పుడు పాము వస్తుంది, తేలు వస్తుంది అని చెప్పినావు, అక్కడ పోతే రాయి అడ్డు వచ్చిందంటే ఎవడేం చెప్తాడు దానికి? అన్నీ చెప్పరు కదా. అందుకని లెనిన్ మార్క్సిజంలో ఇది ఉందని కాదు, యుద్ధం అనేది అనివార్యం. యుద్ధం వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మనం చేయాల్సింది యుద్ధానికి కారణమైన శత్రువుకి వ్యతిరేకం తప్ప మన తోటి ప్రజలకు వ్యతిరేకంగా కాదు. ఇంకో దేశం మీద యుద్ధంగా చేయాల్సింది మన దేశంలో ఉండే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా చేయాలి. ఇది చేయాలంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కొద్దిమంది సహజంగానే అడ్డు తగిలినారు. అడ్డు తగిలినప్పుడు ఆ రోజుకు పార్లమెంట్లో ఎక్కడెక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో ఏ దేశంలో ఉన్నా యుద్ధానికి వ్యతిరేకంగా ఓటేయండి, యుద్ధానికి అంగీకరించమని ఓటేయండి అని లెనిన్ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసినాడు. యుద్ధం ప్రారంభం కాకముందు అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, ఎస్ మనందరం యుద్ధాన్ని వ్యతిరేకించాలని. 1911 నుంచి 13 మధ్యలో జరిగిన అన్ని దేశాల పార్లమెంట్లలో యుద్ధానికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఓటేసినారు. కానీ యుద్ధం ప్రారంభమైన 1914 నాటికి అనేక దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ముఖ్యమైన నాయకులు ఆయా దేశాల ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినాయి. ఎందుకని మద్దతు ఇచ్చినాయి? ఇదే దీంట్లో రెండో భాగంలో ముఖ్యమైనది మనకు పార్టీకి సంబంధించింది. యుద్ధం ఎప్పుడు కూడా పెట్టుబడిదారుడు ఎట్లా చేస్తాడంటే నా ప్రయోజనానికి యుద్ధం చేస్తున్నానని చెప్పడు. వాడు ఎందుకు చెప్తాడు? ఏం చెప్తాడు? మన దేశం కోసం యుద్ధం, ఇది దేశభక్తియుత యుద్ధం, నువ్వు మన దేశం తలెత్తుకొని తిరగాలనుకుంటుంటే యుద్ధంలో పాల్గొను. అవతల వాడు మన శత్రువు, పాకిస్తాన్లో ఉండేవాడు మన శత్రువు, లేదా బంగ్లాదేశ్లో ఉండేవాడు శత్రువు, ఇంకో దేశంలో ఉండేవాడు మన శత్రువు, మనందరం కలిసి వాడిని ఓడించాలా. ఏమిటికి అని అడిగే అవకాశం కూడా ఉండదు. అంతగా ఎక్కిచ్చేస్తారు జాతీయత, దేశభక్తి, జాతీయత పేరుతో పెట్టుబడిదారులు తమ ఆలోచననే మన ఆలోచనలుగా, తమ ప్రయోజనమే మన ప్రయోజనంగా మారుస్తారు. ఇక్కడే లెనిన్ చెప్పింది మీడియా యొక్క ప్రభావాన్ని గురించి పుస్తకంలో చెప్పినాడు. ఈ రోజుతో పోలిస్తే 1916కి ఇంత పెద్ద మీడియా లేదు, కానీ ఆ రోజే చెప్పినాడు ఆయన మీడియా గురించి. పెట్టుబడిదారుల చేతిలో పదునైన ఆయుధంగా ఉంటుంది మీడియా. ఆ మీడియాలో రోజు దేశభక్తి గురించి, జాతీయత గురించి, మన దేశం గొప్పతనం గురించి, పరాయి దేశాల శత్రుత్వాన్ని గురించి రోజు ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం ఆ సాధారణ కార్మికుడు మెదుళ్ళకి కూడా ఎక్కేస్తుంది. నిజమేనేమో, మనం మన దేశం కోసం పోరాడాల్సిందేనేమో అని అనుకుంటాడు. నా ప్రయోజనం ఏమిటి, నా వర్గానికి ఏం ప్రయోజనం, నాకు జీతం పెరుగుతుందా, నా ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా అని ఆలోచించాడు. నా దేశం అని నూరిపోస్తుంటే అదే నిజం అనుకుంటాడు. ఆ అయ్యే క్రమంలోనే మూఢత్వాన్ని, జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అన్ని దేశాల్లో ఉండే ప్రజల్ని యుద్ధం లేక లాగుతారు పెట్టుబడిదారులు. కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధం ఎందుకు జరుగుతుందో ప్రజలకు చెప్పాలి, అంతే తప్ప యుద్ధంలో పాల్గొనడం కాదు అని లెనిన్ చెప్పినాడు. దీని మీద అనేక మంది ప్రముఖులంతా విభేదించినారు. ఆ విభేదించిన వాళ్ళు చివరికి రష్యాలో, మనం అందుకనే అర్థం చేసుకోవాలి, రష్యాలో విప్లవం జయప్రదమైంది అని చెప్తుంటాం. ఊరికి ఏదో ఆటోమేటిక్గా జయప్రదమైంది కాదు. 61 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు 1914 నాటికి. 61 మందికి కమ్యూనిస్ట్ పార్టీ ఓటింగ్లో పాల్గొనాలన్నా, యుద్ధానికి వ్యతిరేకంగా ఓటేయాలన్నా, అనుకూలంగా వేయాలన్నా అని చర్చ జరిగింది. లెనిన్ ఎక్కడో రహస్యంగా ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన చెప్పినాడు, ఓటింగ్లో పాల్గొనొద్దు, యుద్ధాన్ని వ్యతిరేకించరండి బయటికి అని చెప్పినాడు. ఆయన అట్లే చెప్తాలే, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా అంటున్నా, మీకేం తెలుసా, పైన ఏడో ఉంటారు మీరు, ఈడుంటే అంటారు. అట్లనే అప్పుడు కూడా లెనిన్ అన్నారు. ఆయన ఎక్కడో ఉండి చెప్తున్నాడు, ఆయన చెప్పినట్లు పాల్గొనాల్సిన, మనం యుద్ధంలో మద్దతు ఇవ్వాలి మన ప్రభుత్వానికి. రష్యా రాజు మన దేశం కోసమే యుద్ధం చేస్తున్నాడు కాబట్టి రష్యా రాజుకు మనం మద్దతు ఇవ్వాలా అనుకున్నారు. 32 మంది ఓటేసినారు అనుకూలంగా, కొద్దిమంది ఓటింగ్లో పాల్గొనలే. 9 మంది మాత్రమే యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వ్యతిరేకంగా ఓటేసినారు. 9 మంది ఓటేసి కాంపౌండ్ బయట దాటే లోపే 8 మందిని మిలిటరీ వచ్చి ఎత్తకపోయింది. ఆ రోజు ఉండే రష్యా ప్రభుత్వం 8 మందిని తీసుకుపోయి యావజ్జీవ శిక్ష చేసి జైల్లో పడేసింది. ఒక్క అతను తప్పించుకున్నాడు. ఈ టైం కనుక మనకు ఎదురైతే ఏమనుకుంటాం మనం?
నాకు ఒకనికి ఏమొచ్చిందా, ఎవరికి పట్టింది నేను ఒక్కరిని ఎందుకు చేయాలా, పోనీ ఆ నలుగురు జరిగేది నాకు జరుగుతుంది అనుకుంటాం. లెనిన్ బెదిరిపోలా. లెనిన్ ఏం చెప్పినాడంటే మనలో ఉండే డొల్లంతా బయటికి వెళ్ళిపోయింది, మనలో ఉండే చెడిపోయిన పార్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, నికార్సుగా నిలబడింది మాత్రమే నిలబడింది. మనం చేయాల్సింది ప్రజల దగ్గరికి పోయి వాస్తవ విషయాల్ని, సామ్రాజ్యవాదం ఎందుకు యుద్ధం చేస్తుందో ప్రజలకు చెబితే కరెక్ట్గా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అన్నిటికంటే యుద్ధం జరుగుతున్నప్పుడే కరెక్ట్గా చెప్పాలి, అప్పుడే అర్థమవుతుంది. సాధారణ టైంలో 100 ఉపన్యాసాలు చెప్తే రాంది, ఆందోళన సమయంలో, ఉద్యమం జరిగేటప్పుడు, సమ్మె జరిగేటప్పుడు, ఓ పోరాటం జరిగేటప్పుడు 10 నిమిషాల ఉపన్యాసం కూడా సమాజాన్ని చాలా త్వరగా మారుస్తుంది. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి లెనిన్ చెప్పినాడు. దాన్ని నమ్మిన అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సభ్యులు, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికుల దగ్గరికి, ప్రజల దగ్గరికి పోయి ఈ యుద్ధం సామ్రాజ్యవాద యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, యుద్ధం అనేది పెట్టుబడిదారుల యుద్ధం, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలి అని ప్రజలు చెప్పినారు. ఎప్పుడైతే ప్రజలు ఒప్పించగలిగినారో దేశంలో అనేక చోట్ల యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినాయి. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలే విప్లవానికి కారణమవుతాయి అని చెప్పేసి లెనిన్ చెప్పినాడు. విప్లవం వస్తుంది. చాలామంది ఆశ్చర్యపోయినారు. కమ్యూనిస్ట్ పార్టీలు 60 మంది ఉంటే 33 మంది అటుపోయి, కొద్దిమంది అడ్రస్ లేకుండా పోయినారు, మిగిలిన 9 మందిలో 8 మంది జైలుకు పోయినారు, ఒక్కడు ఎక్కడున్నాడో తెలియదు. ఈ ఒక్కరితో విప్లవం ఏమొస్తుంది, లెనిన్ ఎక్కడో ఉన్నాడు, విప్లవం ఎట్లా వస్తుంది అన్నాడు. కానీ లెనిన్ చెప్పినాడు, ప్రజలకు కరెక్ట్గా కనుక ఇప్పుడు చెప్తే నిండు గర్భవతి అనివార్యంగా కాన్పు కాక ఎట్లయితే తప్పదో, అది ఒక చారిత్రక పరిణామము, అది జరగాల్సిన ప్రకృతి నియమము. యుద్ధ సమయంలో ప్రజలకు కనుక కరెక్ట్గా ప్రజల్ని చైతన్యం చేస్తే కంపల్సరిగా మనం రష్యాలో విప్లవం సాధించవచ్చు అని లెనిన్ చెప్పినాడు. దానికి ఒక మాట చెప్పినాడు, బలహీనమైన లింక్ ఎక్కడుందో అక్కడ కొడితే మొత్తం చైన్ తెగిపోతుంది, బలహీనమైన లింక్ ఎక్కడుందంటే రష్యాలో ఉంది అని లెనిన్ చెప్పినాడు. అందుకనే 1916 జనవరి జూన్ మధ్య రాస్తే ఈ పుస్తకం 1917 అక్టోబర్ నాటికి సంవత్సరం తిరిగేలోపు అతిపెద్ద సువిశాలమైన భూభాగం ఉండేటువంటి రష్యాలో విప్లవం జయప్రదమైంది. ఓ సాధారణ కార్మికురాలు ఆ దేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయింది. ఇండ్లలో ఇంటి పని చేశామె. చెప్పులు కుట్టే కార్మికుని కుటుంబానికి సంబంధించిన ఆయన ఆ దేశానికి ఓ ముఖ్యమైన శాఖను, ఆ తర్వాత దేశ అధ్యక్షుడిని పరిపాలించింది. దేశ అధ్యక్షుడిగా మారినాడు స్టాలిన్. ఎక్కడో అజ్ఞాతంలో ఉండేటువంటి లెనిన్ దేశానికి అధ్యక్షుడైపోయినాడు. అనేక మంది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పెద్ద పెద్ద శాఖలకు మంత్రులు అయిపోయినారు. కారణం ఏమిటి? ప్రజల చైతన్యం పెరిగితే, ప్రజలకు వాస్తవాలు వివరిస్తే విప్లవం అనివార్యం అనేది ఆ రోజు లెనిన్ ప్రూవ్ చేసినాడు. అందుకనే 1917 నాటికి సోవియట్ రష్యాలో విప్లవం జయప్రదమైంది. ఇప్పుడు మనం ఆనాటితో పోలిస్తే ఈ రోజు ఉన్నటువంటి సామ్రాజ్యవాదం చాలా రూపాలు మారింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యా జయప్రదమైంది, రష్యాలో విప్లవం వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ యుద్ధాలు జరిగినాయి. ఆ తర్వాత యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది 1944-47 మధ్య. ఆ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో సోవియట్ ప్రభుత్వాలు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయి. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే చైనాలో విప్లవం వచ్చింది. చైనాతో పాటు ఇంకో 14 దేశాల్లో విప్లవం జయప్రదమైంది. ఎప్పుడైతే యుద్ధం లాభాల కోసం పెట్టుబడిదారులు కొట్టుకుంటున్నారు, యుద్ధం నుంచి వేరేటివి పుడుతున్నాయి. ఏమిటవి? మొదటి ప్రపంచ యుద్ధం లాభాల కోసం చేసుకుంటే రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం లాభాల కోసం చేసుకుంటే ఈ లాభాల కోసం జరిగే యుద్ధంలో నుంచి 14 దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడడం అనేది పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఇష్టం లేదు. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి పెట్టుబడిదారులు ఇప్పటి వరకు సాహసించకపోవడానికి కారణం యుద్ధం ద్వారా జరిగే ప్రయోజనం ఎంతో, పెట్టుబడిదారులకు జరిగే ప్రయోజనం ఎంతో, యుద్ధం ద్వారా ప్రజల చైతన్యం పెరిగి విప్లవాలు వచ్చే ప్రయోజనం కూడా ఎక్కువ ఉంది. అందుకనే యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచం మీద యుద్ధం చేయడానికి భయపడినాయి. కానీ వాళ్ళ సహజమైన బుద్ధి పోదు, వాళ్ళ బుద్ధి లాభమే, వాళ్ళ బుద్ధి డబ్బులు కావాలా, అందుకని అంత తేలిగ్గా పోదు. కాబట్టి ఏం చేసినారు, 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత
3 అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసి దానిల ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నారు. నేరుగా దేశాలను ఆక్రమించుకోవడం కాకుండా అప్పులు ఇచ్చి కంట్రోల్ చేయాలి. అందుకనే ప్రపంచ బ్యాంకు, IMF, WTO, ఇప్పుడు WTO, అప్పుడు ఘాటు, ఏమైనా ఈ 3 సంస్థలు ఏర్పడినాయి. ఈ 3 ద్వారా అనేక దేశాలు స్వాతంత్రం సంపాదించుకున్న మనలాంటి అనేక దేశాలకు అప్పులు ఇవ్వడం, కండిషన్లు పెట్టడం, ఆ దేశాల్లోకి చొరబడ్డం. ఈ ప్రయత్నం కోసమే ఈ సంస్థలు ఏర్పడినాయి. కానీ అవతల రష్యాలో ప్రభుత్వం ఉండడం, కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉండడంతో నేరుగా ఈ రకంగా అప్పులు ఇచ్చి కంట్రోల్ చేయడం సాధ్యం కాదా. 1990 వరకు సామ్రాజ్యవాదం ముందుకు మూతి చాపితే వెంటనే కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చి, ముఖ్యంగా రష్యా ప్రభుత్వం దాన్ని అడ్డుకునేది. మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉక్కు పరిశ్రమ పెడదాం అని మన ప్రభుత్వం నిర్ణయిస్తే మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు. స్టీల్ ప్లాంట్, పెద్ద ప్లాంట్ పెట్టడానికి మన దగ్గర అంత డబ్బు లేదు. డబ్బుల కోసం అప్పుకని అమెరికా దగ్గర పోయినారు. అమెరికా నేను ఇవ్వననింది. బ్రిటన్ అప్పటికే మన దేశాన్ని ఆక్రమించుకొని పోయిన దేశం, వాడు అసలు ఇవ్వడు. మరి ఎవరు? అడక్కనే వీళ్ళు అమెరికాతో మాట్లాడి రిటర్న్ ఫ్లైట్లో వస్తుంటే మన దేశ ప్రభుత్వం ఇంకా అడక్కనే రష్యా నుంచి వాళ్ళే వీళ్ళకు పంపించి సమాచారం, మీరు మా దగ్గరికి రండి, మేము వడ్డీ లేదు అప్పిస్తాం. అప్పు ఇవ్వడం కాదు, 17 సంవత్సరాలు మా శాస్త్రవేత్తల్ని మీ దగ్గరికి పంపించి ఆ ఉక్కు పరిశ్రమను బాగా ఎట్లా రన్ చేయాలో 17 సంవత్సరాలు మా ఇంజనీర్లను మీ దగ్గర పంపుతామన్నారు. బేషరతుగా పంపించింది. ఎప్పుడైతే రష్యా పంపించిందో తప్పని పరిస్థితుల్లో అమెరికా కూడా సహాయం చేయాల్సి వచ్చింది. అది 1949 నుంచి దాదాపు 90 వరకు ప్రపంచంలో పెట్టుబడిదారులు ఏ దేశాన్ని కూడా నేరుగా ఆక్రమించుకోవడానికి, నేరుగా ఆ దేశాన్ని లోపరుచుకోవడానికి సోవియట్ ప్రభుత్వం అడ్డం ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, మనకు లాభాలు రావాలంటే మనం కొట్టుకోవడం కాదు, మన లాభాలకు అడ్డుపడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదు, కమ్యూనిస్టుల ప్రభుత్వాలు ఉండకూడదు ఈ దేశాల్లో. అవి ఉండకూడదంటే ఆ దేశాల మీద అనేక రకాల ఇబ్బందులు, ఆంక్షలు కంట్రోల్ చేయాలి. దానికోసం అనేక రకాల ప్రయత్నాలు, రాజకీయంగా, సైనికంగా, ఆలోచన పరంగా అన్ని రకాల. దీనికి బాగా ఉపయోగపడే ఒక మార్గం ఏమిటంటే టెక్నాలజీ, ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా. ఈ మీడియాను ఉపయోగించుకొని లేనిది ఉన్నది కల్పించి అద్భుతాలను ప్రచారం చేయడం. అమెరికాలో డ్రైవర్ లేకుండా కారు నడుస్తుంది. అమెరికాలో కోట్లు సంపాదించుకుంటున్నారు. అమెరికాలో అక్కడ డబ్బుకు చాలా వాల్యూ ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎవడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. రష్యాలో అవి లేవు అని చెప్పేసి మీడియాలో విపరీతమైన ప్రచారం. స్వేచ్ఛ ఉందనుకోండి, ఎవడైనా ఎక్కడైనా తిరగవచ్చు. ఇప్పుడు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కదా మన దేశానికి. మదనపల్లిలో నిన్న జరిగింది చూసినారు మీరు. తల్లి పనికి పోతూ బిడ్డను తోడుగా రమ్మని చెప్తే, నాకు ఈరోజు సెలవు కాబట్టి టీవీ చూసుకుంటాను పోని ఆమె చెప్తే, స్వేచ్ఛ ఉందనేటువంటి మృగం ఇంట్లోకి జొరబడి 7 ఏళ్ల పాపను అత్యాచారం చేసి వాటర్ ట్యాంకులో వేసి చంపేసినాడే. ఇట్లాంటి స్వేచ్ఛ కావాలా? ఇదే ఆ స్వేచ్ఛ అంటే. మనిషి గౌరవంగా బతికే స్వేచ్ఛ అక్కడిచ్చింది సోవియట్ ప్రభుత్వం. వీళ్ళు వికృతంగా ప్రవర్తించే స్వేచ్ఛనిచ్చి ఇదే నిజమైన స్వేచ్ఛ అని ప్రచారం చేసినారు. ఇవన్నిటికీ భ్రమలకు లోనై ఏ కారణమైనా రష్యాలో సోవియట్ ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి ఇంక ప్రపంచాన్ని జయించడానికి తిరిగి తమ శక్తి అంతటిని కూడగట్టి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలకు అప్పులు ఇచ్చి కంట్రోల్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం, నేరుగా IMF, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మన అమరావతికి వచ్చి మాట్లాడిపోతున్నారు. నిన్నగాక మొన్న బిల్ గేట్స్ చూసింటారు మీరు. ఆయన నేరుగా పొలాలు లేకపోయి చూస్తున్నాడు. ఫైల్స్ అన్నీ వాళ్ళ టేబుల్ ముందు ఫైళ్ళు పెడుతున్నారు. ఎంత దశకు వచ్చింది, బిల్డింగ్ ఏడగట్టినారు, రోడ్డు ఏడేసినారో వాళ్ళు అడుగుతున్నారు ప్రపంచ బ్యాంక్ అధికారులు వచ్చి. ఏమి సంబంధం వాళ్ళకు? అప్పు ఇచ్చినావు, అప్పు తిరిగి కడతాం. అప్పు ఇచ్చినోడు ఇంట్లోకి వచ్చి మొత్తం పెత్తనం చేస్తానంటే ఎట్లా? మన ఇంటికి ఎవడన్నా అప్పిస్తాడు, మన ఇంట్లో వచ్చి నువ్వు ఏమన్నం తింటున్నావు, ఏం వంట చేసినావు, నువ్వు ఏడ పండుకుంటున్నావు, ఎవరి దగ్గర పోతున్నావు, ఇవన్నీ అడుగుతాడా? ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు కదా మన ప్రభుత్వాల్ని. మన ఆఫీసులో వచ్చి కూర్చుంటున్నారు కదా, మన CRDA ఆఫీసులో, రాజధాని ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. పార్లమెంటు నాయకుల్ని నేరుగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు గత 50 సంవత్సరాలుగా సోవియట్ ప్రభుత్వం ఏదైతే అడ్డుకుంటూ వచ్చిందో అది లేకపోవడం అనేది
నేరుగా ఈరోజు పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాలు మన దేశ రాజకీయాల్లోకి జొరబడినాయి. రాజకీయాల్లోకి జొరబడ్డమే కాదు, ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నది మన రాజకీయ నాయకులు వాళ్ళ అదుపులో ఉండాలని కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళనే గెలిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు గెలవడానికి కావలసిన అనేక పద్ధతుల్ని వాళ్ళకు సహాయపడుతున్నారు. ఈరోజు వాళ్ళ చేతిలో మీడియా ఉంది. ప్రపంచంలో కానీ దేశంలో కానీ అత్యధిక మీడియా అంతా ఈ పెద్ద కంపెనీల చేతిలో ఉంది. ఈ కంపెనీలు ఎవరైతే తమకు బాగా తోడ్పడతాడు, సేవకుడుగా మారుతాడు అనుకుంటే ఆ నాయకులను ఆకాశానికి ఎత్తుతారు. ఎవడైతే తనకు ఉపయోగపడ్డనుకుంటే వాడిని పాతాళంలోకి దొక్కుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తీవ్ర పేదరిక నిర్మూలన రద్దు చేసిన, ఆ పేదరికాన్ని నిర్మూలించిన దేశంలో ఏకైక రాష్ట్రం కేరళ. తీవ్ర పేదరికాన్ని పూర్తిగా అరికట్టిన ఏకైక రాష్ట్రం కేరళ. ఎక్కడైనా ఫ్రంట్ పేజీలో ఆ వార్త చూసినాం మనం. ఈ పత్రికలన్నీ ప్రజల కోసమే ఉంటాయంటారు కదా, ఈ ఛానళ్ళన్నీ ప్రజలవే కదా చూపించాల్సింది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించినటువంటి రాష్ట్రం కేరళ అని ఏ ప్రధాన పత్రికలో అయినా ఫ్రంట్ పేజీ వార్త మనం చూసినామా? కనపడదు. అది ఎక్కడో ఉంటుంది. అదే ఆయన రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టినారనుకోండి, ఏ వార్త ఎక్కడ వస్తుంది? అది మెయిన్ పేజీ వార్త వస్తుంది. ఆయనకి 2 పుడితే మనకెందుకు, 20 మంది పుడితే మనకెందుకు? అసలు పుట్టకపోతే పుట్టడం మనకేం సంబంధం? అది ప్రజలకు ఏం సంబంధం? అదో కుటుంబ సమస్య, అదో కుటుంబ విషయం కదా. దానికి మాత్రం అంత ప్రాధాన్యత. లక్షల మంది పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ప్రభుత్వం చేసిన గొప్ప కార్యక్రమానికి ప్రాధాన్యత లేదు. అంటే అర్థమైంది, మీడియా ఈరోజు వాళ్ళ చేతిలో పెద్ద ఎత్తున తమకు అనుకూలమైన పాలకులను సృష్టించుకునేటువంటి ఏర్పాట్లు చేస్తుంది. పాలకులకు అవసరమైన నిధులు సహాయం కూడా చేస్తుంది. ఈరోజు చూస్తున్నాం కదా మనం, వేల కోట్ల రూపాయలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విరాళాలు వచ్చి పడిపోతున్నాయి. దాని దగ్గర డబ్బులు అడ్డదిడ్డంగా ఉన్నాయి. మనం చెప్పడం కాదు, ఎన్నికల కమిషన్ చెప్పింది. అన్ని పార్టీలకు నిధులు తగ్గుతున్నాయి, ఫండ్స్ తగ్గిపోతున్నాయి. కానీ బీజేపీకి 800 రెట్లు అదనంగా ఫండ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నరేంద్ర మోడీ అందంగా ఉన్నాడని డబ్బులు ఇస్తున్నారా? లేదా ఈయన బాగా పరిపాలిస్తున్న డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరి ప్రయోజనానికి ప్రభుత్వం ఉపయోగపడితే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంగన్వాడీ వర్కర్లు సిఐటికి ఇస్తారు, ఆదాని కంపెనీ మోడీకి ఇస్తారు, అంతే తేడా. అంగన్వాడీ వర్కర్ నాకు సిఐటి ఉంటే లాభము, అది ఉంటే నాకు రక్షణ అనుకుని వాళ్ళు 500, 1000, 2000 ఇస్తారు. ఆదాని ఈ మోడీ ప్రభుత్వం ఉంటే నాకు లాభం అనుకుంటే వేల కోట్ల రూపాయలు ఆయన ఇస్తాడు. కాబట్టి క్లియర్గా కనపడుతుంది ఈరోజు సంపద మీడియా ఈ పాలకులకు వెనకండి నడుపుతుంది. ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు దేశంలో రాజకీయాలన్నీ పెట్టుబడిదారీ ప్రయోజనాలకు ఉపయోగపడే రాజకీయాలు నడుస్తున్నాయి, మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ. దీనికోసం అనేక తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నారు, నీచమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు జరుగుతుందో పెద్ద చర్చ. అమెరికా దగ్గర సముద్రంలో ఉండేటువంటి 2 దీవులు కొన్నాడు వాడు. ఈ ఎప్స్టీన్ అనేవాడు 2 దీవులు కొన్నాడు. ఆ దీవుల్లో ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులందరినీ అక్కడ పిలిపించుకుంటుంటారు. ప్రపంచంలోని అనేక మంది నాయకులు అక్కడ పోతారు. అక్కడికి పోయేది అంత ప్రైవేటు. ఎందుకు పోతున్నారో, అక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి బయటికి రాదు. మొత్తం టోటల్ సెక్యూరిటీ కంట్రోల్లో ఉంటుంది. ఒక్క విషయం కూడా బయటికి తెలియదు ప్రపంచానికి. మీడియా ప్రవేశం ఉండదు, ఎవడు రాసేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు ఉండరు. అక్కడ పోయి 12 ఏళ్ళ అమ్మాయి నుంచి ప్రపంచంలో అనేక మంది సినిమా యాక్టర్ల వరకు, ప్రపంచంలో అనేక మంది ప్రపంచ అందగత్తెల వరకు అక్కడ ఉంటారు. ఈ పొయ్యే ఈ కంపెనీల యజమానులకు, రాజకీయ నాయకులకు టార్చుడు పెడతాడు వీడు ఎప్స్టీన్ అనేవాడు. ఆ టార్చుడు పెట్టేటువంటి దాన్ని 30 లక్షల ఫైళ్ళు ఉన్నాయి మన దగ్గర. ఒక ఫైల్ కాదు, 30 లక్షల ఫైళ్ళు దొరికినాయి. అనేక మంది ప్రముఖ నాయకులంతా ఉన్నారు, ప్రముఖ పెట్టుబడిదారులంతా ఉన్నారు. మన దేశంలో ఒక మంత్రి పేరు కూడా ఉంది. ట్రంప్ పేరు కొన్ని 100 సార్లు ఆ ఫైల్స్లో కనపడుతుందంట. అంటే బిల్ గేట్స్ నిన్న వచ్చిపోయినాడు కదా, బిల్ గేట్స్ పేరు ఉంది. ఎందుకని? వీళ్ళంతా అక్కడ కూర్చొని ఏం చేస్తారు? దేశం గురించి పార్లమెంట్లో జరపాల్సిన చర్చలు, దేశ అభివృద్ధి గురించి చట్టసభల్లో జరపాల్సిన చర్చలు ఒక వ్యక్తి సృష్టించినటువంటి దీవులో కూర్చొని అమ్మాయిల పక్క నుండి నీచమైన వృత్తి చేసుకుంటూ ఈ దేశాలను తాకట్టు పెడుతున్నారు. ఒక్క నిమిషం పరిపాలించే అర్హత ఉందా ఈ పాలకులకు? ఈ తప్పుడు పనికి పాల్పడినోనికి ఒక్క నిమిషం పరిపాలించే హక్కు ఉందా? దేశభక్తి ఉందా? వీళ్ళకి దేశం మీద, జాతి మీద గౌరవం ఉందా? ఒక్క నిమిషం లేదు. అయినా
వీళ్ళే పెద్ద దేశభక్తులైనట్లు జాతీయత ఉన్నట్లు దేశం కోసమే త్యాగాలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కారణం ప్రజలకు వాస్తవాలు తెలియకపోవడం. అందుకనే ఈరోజు ఈ సామ్రాజ్యవాదం నడుపుతున్న పాలకుల యొక్క స్వభావాన్ని ప్రజలకు వివరించడం అనేది ఈ సామ్రాజ్యవాద పుస్తకం యొక్క సారాంశం. ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీడియా అందించలేదు కాబట్టి మనం గమ్మున ఉండడం కాదు, ప్రజలకు సమాచారం లేదు కాబట్టి మనం ఏం చేయలేమని నిస్సాయితలో ఉండడం కాదు. తీవ్రమైన నిర్బంధ సమయంలో, లెనిన్ మీద వేటాడుతున్న సమయంలో ప్రజల దగ్గరికి వాస్తవాలు వివరించడానికి ఆనాడు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసింది. అందుకనే విప్లవాన్ని సాధించింది. చదివితే ఖచ్చితంగా చెప్పగలం, చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచనలో మార్పు రాక తప్పదు. ఆ ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. దానికోసమే ఈ సామ్రాజ్యవాద పుస్తకాన్ని విస్తృతంగా చర్చించమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఆ పిలుపును జయప్రదం చేస్తున్న దాంట్లో భాగంగా పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.